హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. కూకట్పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసు తెలంగాణలో మొత్తం కూడా సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. అయితే ఈ కేసులో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. మొదట తన తల్లిదండ్రులు చంపారని, లేదు ఆ ఇంటి ఓనర్ యొక్క కొడుకే చంపారంటూ, లేదు పైనింటి వారు అంటూ కూడా చాలా వార్తలు వచ్చాయి. అయితే ఫైనల్ గా 10th క్లాస్ అబ్బాయే హత్య చేసి హత్య చేశారని చెప్పేసి పోలీసులు నిర్ధారించి తనని కస్టడీ కూడా తీసుకున్నారు. అయితే ఈ కేసు గురించి ఇంకా క్లుప్తంగా వివరించడం కోసం ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ఈ 10th క్లాస్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో దీనిని చూస్తుంటే అసలు ఇది నిజంగానే నిజం జరిగిందా అని అసలు తీసుకోలేకపోతున్నాం. అంటే ఒక అబ్బాయి అంత దారుణంగా హత్య చేయడం. అది కూడా వాడు ప్రీ ప్లాన్డ్‌గా ఒక పేపర్‌లో ఎలా చేయాలి, మిషన్ అని రాసుకొని, అయిపోయిన తర్వాత మిషన్ కంప్లీట్ అని రాసుకొని, ఇవంతా చూస్తుంటే అసలు మీకేమనిపిస్తుంది? ఒకటి ఇక్కడ సోషల్ మీడియా కొంతవరకు రెస్పాన్సిబుల్. తర్వాత ఒక 50-60% స్మార్ట్ ఫోను. ఆ హ్మ్. తర్వాత తల్లిదండ్రులు, స్కూళ్ళు వీళ్ళందరూ గూడా దీనికి అందరూ కలిపి గూడా ఈ ఈ దారుణాలు జరగడానికి ఒక విధమైన కారణం అవుతుంది. అతి ముఖ్యంగా తల్లిదండ్రులు. తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోతే ఏ పిల్లవాడైనా ఈ విధంగా తయారవ్వడానికి ఆస్కారం ఉంది. చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఇప్పుడు ఈ విషయంలో, ఈ అబ్బాయి విషయంలో ఎవరైతే ఉన్నారో, ఈ అబ్బాయి విషయంలో ఒక చిన్న గొడవ జరిగి ఎవరో పక్కింట్లో ఎప్పుడో గొడవ జరిగినప్పుడు నోరు మూసుకొని కూర్చోరా ఇట్లా దానికి పోవద్దు అని చెప్తే వినలేదు. అది అంతటితో అయిపోయింది. అతి ముఖ్యంగా వీళ్ళకు ఒక చిన్న కొట్టు ఉండేది. ఆ కొట్టులో సంపాదన ఇంతో అంతో ఉండేది. ఆ కొట్టు కూడా లాస్ వచ్చో ఏమో వాళ్ళ నాన్న తాగుడుకు అలవాటు పడి ఆ కొట్టు మూసేసుకున్నారు. సో, తండ్రి తాగుడుకు అలవాటు పడి పిల్లల గురించి పట్టించుకునేది మానేశాడు. సంపాదించడం మానేశాడు. పిల్లల గురించి పట్టించుకోవడం మానేశాడు. ఇంక తల్లి ఒకతే, ఆమె హెల్త్ సూపర్వైజర్‌గా పనిచేస్తుంది. మనకు తెలుసు హెల్త్ సూపర్వైజర్ అంటే 10, 12 గంటలు పని చేయాల్సి ఉంటది. అదే గాకుండా ఈ పిల్లవాడు స్కూలుకు ఒకసారి పోతే పోతాడు, లేకపోతే పోడు. అక్కడ ఇర్రెగ్యులారిటీగా ఉంది స్కూలుకి. సో, హ్మ్. దాన్ని గూడా ప్రశ్నించడానికి తల్లిదండ్రులు లేరు. తల్లి ఏమో ఇటువైపు అయిపోయింది. తండ్రేమో దుర్వ్యసనానికి లోనై పిల్లవాడు ఏం చేస్తున్నారు, వాడి క్యారెక్టర్‌ని ఎలా మలచాలనేటువంటి భావన తండ్రిలో లేకుండా పోయింది. ఇక పోతే వీడు ఇప్పుడు తెలిసిందేమిటంటే 2, 3 నెలల క్రితం ఒక సెల్ ఫోన్ తెచ్చుకున్నాడు హ్మ్. వీడికి. సెల్ ఫోన్ తెచ్చుకొని వాడు ఆ సెల్ ఫోన్‌లో చూసి ఏదేదో గేమ్స్ ఏదో ఆడుతూ ఉంటే తల్లి ప్రశ్నించింది. "ఎక్కడిదిరా నీకు ఆ టెలిఫోను? ఎక్కడి నుంచి తెచ్చావు ఆ సెల్ ఫోన్" అడిగితే, "నేను కొనుక్కున్నానులే" అన్నాడు. కానీ అప్పుడే తండ్రి గాని, తల్లి గాని "వెధవా మేము డబ్బులివ్వలేదు. మనమే కుటుంబ పరిస్థితి చాలా భారంగా ఉంది. అటువంటిది నువ్వు సెల్ ఫోన్ 10, 15 వేల రూపాయలు సెల్ ఫోన్ తెచ్చుకొని నువ్వు వాడుతున్నావు. ఎక్కడి నుంచొచ్చింది? ఎవరిచ్చినారు? నువ్వు సెల్ ఫోన్ దొంగతనం చేశావా? లేదు ఎవరన్నా ఇంట్లో నుంచి దొంగతనం చేశావా? డబ్బులు దొంగతనం చేశావా?" అని అడిగేది మానేసి ఆమె మిన్నకుండిపోయింది. ఓహో! సెల్ ఫోన్ తీసుకున్నావా? ఓకే అన్నట్టు ఉండిపోయింది. దాంతో వాడికేమైంది అంటే నేను ఏమి తెచ్చినా దొంగతనం చేసి ఆహ్, డబ్బులు తెచ్చినా, బ్యాట్ తెచ్చినా, గుడ్డలు కొనుక్కున్నా అడిగే నాథుడు లేడు. ఆమె ఇండిపెండెంట్ అనే లెవెల్‌కెళ్ళిపోయినాడు. అదేవిధంగా 2, 3 నెలలుగా గూడా అంతకు ముందు నుంచి కూడా తండ్రి ఫోన్ గానీ, తల్లి ఫోన్ గానీ తీసుకొని వాడు విపరీతంగా దాన్ని చూసేవాడంట. సో, దాంట్లో ఏమైందంటే ఇప్పుడు మనకు సెల్ ఫోన్ గురించి తెలిసిందే. దీన్ని మంచిగా ఉపయోగిస్తే ఒక దేశాన్ని పాలించే మహారాజును గూడా చేయగలదిది. హ్మ్. ఎందుకంటే అటువంటి గొప్ప ఐడియాస్ వస్తాయి సెల్ ఫోన్‌లో. ఇప్పుడు సెల్ ఫోన్‌ని ద్వారానే గొప్ప గొప్ప కార్యక్రమాలు కనుగొనబడుతున్నాయి. మొన్న జరిగిన ఒక ఇన్వేషన్‌లో మన భారతదేశానికి ఒక ప మ పెద్ద ప్ర ప ప్రతిష్ఠ తెచ్చేటువంటి గొప్ప కెమెరాస్‌ని తయారు చేశారు. వ చాలామంది ఈ విధంగా సెల్ ఫోన్‌ని ఉపయోగించి కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త జీవన విధానాన్ని, కొత్త కొత్త పరికరాల్ని ఇన్వెంట్ చేయడానికి గూడా ఉపయోగించుకుంటున్నారు. సో, దీన్ని ఉపయోగించుకుంటే మంచికి ఎందుకైనా ఎంత దూరమైనా వెళ్ళగలం. కానీ చెడుకు ఉపయోగిస్తే ఈ మధ్యన చూసాము. ఒకతను వాడు భార్యను చంపి, ముక్కలు చేసి, హ్మ్. దా ఆ నేరం నుంచి తప్పించుకోవాలంటే ఏం జేయాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని అడిగి సినిమాలు జూసి, దాన్ని ముక్కలు జేసి, కుక్కర్‌లో ఉడకబెట్టి, పౌడర్ జేసి, చివరికి నాలాలో కలిపేంత దూరం బోయినాడు. సో, అంటే
ఈ దొంగతనాలు దోపిడీలు చేయడానికి సెల్ ఫోన్ దోహదం అవుతా ఉంది. ఉమ్, అదేవిధంగా ఈ పిల్లవాడి వ్యవహారానికి వస్తే ఈడు దొంగతనం చేసినాడు, లేకపోతే దోపిడీ చేసినాడా, ఎక్కడి నుంచి తెచ్చినాడా, తల్లి అడక్కపోయింది అంటే వాడికి లీనియన్స్ అక్కడే వెళ్ళిపోయింది. వాడికి బ్యాట్ కావాలి. సో పిల్లాడితో అదే సార్ సహస్ర సార్ అలాగే ఈ ఈ కేసులో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. అంటే వాడు నిజంగానే డబ్బులు దొంగతనం చేశారు కానీ కొంతమంది అంటున్నారు. లేదు బ్యాట్ కోసమని కొంతమంది అంటున్నారు. అలాగే ఫస్ట్ ఈ కేసులో వాళ్ళ తల్లిదండ్రుల్ని అనుమానించారు. పై ఇంటి వాళ్ళని అనుమానించారు. అయితే ఈ అబ్బాయిని ఎలా పట్టుకున్నారు పోలీసు వాళ్ళు? ఈ అబ్బాయి హత్య చేశారని ఇవన్నీ చెప్తారా? ఒకటి ఏమిటంటే ముఖ్యంగా ఒక కేసులో డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోతే, లేదా ఒక కేసులో డైరెక్ట్ కనెక్ట్ అయినటువంటి విట్నెసెస్ లేకపోతే ఏదైనా మనం ఇప్పుడు ఎక్కడ చూసినా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజ్లు లేకపోతే ఏమైపోతుంది, ఏ విధంగానైనా ఈ కేసును సాల్వ్ చేయాలని అనేక విధాలుగా పోలీసులు ప్రయత్నం చేస్తారు. అందులో విచారిస్తారు. ఎవరినైనా ఇప్పుడు తల్లిదండ్రులను కూడా ఎందుకు అనుమానపడతారంటే వాళ్ళ తండ్రులు ఏమైనా కోపం వచ్చి ఈ విధంగా చేశాడా, అదో అవకాశం ఉంది. లేదు, పాప చెప్పిన మాట వినలేదు, ఎదురు తిరిగింది, ఆవేశంలో తండ్రి ఒకవేళ తాగుండో ఏమో ఒక దెబ్బ వేస్తే ఈ అమ్మాయి చనిపోయిందా, ఇట్లా అనేక రకాలుగా తల్లిదండ్రులను కూడా అనుమానిస్తారు. పక్కింటోళ్ళని అనుమానిస్తారు, చుట్టుపక్కల ఇళ్ళని అనుమానిస్తారు. ఆ దారిన పోయి కాసేపు ఆ ఇంట్లోకి పోయి ఎవరితోనో వేరే వాళ్ళతో మాట్లాడొచ్చినా వాళ్ళని అనుమానిస్తారు. ఈ విధంగా అనేక రకాలైన అనుమానాలు ఉంటాయి. అనుమానితుల్ని అందరినీ కూడా ఎలిమినేట్ చేస్తూ పోవాలి. దీంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంట్లో పని చేసుకుంటున్నాడు. ఈ అబ్బాయి అంటే వాళ్ళకి అర్థమైంది ఏమంటే 9 వరకు తల్లిదండ్రులు ఉన్నారు ఇంట్లో, 9 తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. అమ్మాయిని క్యారియర్ ఇమ్మని పంపించారు. అది క్యారియర్ ఇవ్వకపోతే తండ్రి వచ్చి చూస్తే ఈ అమ్మాయి రక్తపు మడుగులో చనిపోయి ఉంది. సో ఆ అబ్బాయి చంపిన పోలీసులు పిఎంలో జరిగింది ఏమంటే బిట్వీన్ 9:30 to 10:30 ఆర్ 11 o'clock లోపలని ఈ అమ్మాయి మర్డర్ గావించబడింది అని తెలిసిపోయింది. సో సీసీ ఫుటేజ్లు చూసినారు, ఎక్కడ ఎవరు అనుమానాస్పదముగా కనిపించలేదు. సరే ఏమిటి ఈ అబ్బాయి చెప్పాడు, సార్ వీడు పక్కింట్లోకి దాటుకొని పోయి వచ్చి తాడ్చాడుతున్నాడు, వచ్చేటప్పుడు కూడా ఏదో ఒక రకంగా వచ్చాడు అని చెప్తే ఫస్ట్ వీడిని చూశారు, ఫస్ట్ ఇంట్రాగేట్ చేశారు పోలీసులు. వాడు నాకేం తెలియదు అని చెప్పేటప్పటికి పిల్లోడు కదా అనే ఉద్దేశంతో అందులో కత్తిపోట్లు 21 కత్తిపోట్లు పొడిచాడు. అందులో కూడా డీప్ ఇంజురీస్. సో దానిలో ఈ పిల్లవాడికి అంత సాహసం ఉంటుందా అనే దృష్టిలో వాడిని ఇగ్నోర్ చేశారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఈ అబ్బాయి ఆ టైమింగ్లో వీడు పక్కింట్లోకి అప్పుడప్పుడు కూడా ఇంట్లో పైకి ఎక్కడ సీసీ ఫుటేజీలు లేవు కాబట్టి ఇంట్లో పైకి ఈ మధ్యదారిలో నుంచే గోడలు జంప్ చేసి పోతాడు అని చెప్పేది చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఈ అబ్బాయిని ఇంటరాగేట్ చేస్తే ఒప్పుకున్నాడు, నేనే చేశాను, బ్యాట్ కోసం పోయాను. ఆ అమ్మాయి బ్యాట్ తీసుకొని ఇంట్లో ఆ అమ్మాయి టీవీ చూస్తూ ఉంది, నేను కిచెన్లోకి వెళ్ళాను, బ్యాట్ తీసుకున్నాను. వచ్చే సమయంలో ఆ అమ్మాయి వచ్చి నన్ను దొంగతనం చేసి బ్యాట్ తీసుకుపోతున్నానని గుర్తించి నన్ను బట్టలు పట్టేసుకుంది, నేను తోసేశాను, అమ్మాయి వెనకబడిపోయింది. సో అమ్మాయి ఇంకా గట్టిగా దొంగ దొంగ అని అరుస్తుంది. నేను నా నుంచి అంటే ఆ దొంగతనం నుంచి నేను రక్షించబడాలి, నా నుంచి నేను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి పైకి ఎక్కి గుండెలపైన పొట్టపైన విచక్షణారహితంగా పోట్లు పొడిచాను. అందువల్ల పోట్లు పొడిచేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ కత్తిని కడిగేసి ఫ్రిడ్జ్ పైన పెట్టాను, నల్లపిడి ఉండే కత్తి. అదేవిధంగా ఆ బట్టలను కూడా ఆ సోప్ వేసి అంతంత పిండి బయట వాళ్ళమ్మ ఇంట్లోకి వచ్చేటప్పుడు వాళ్ళమ్మ గమనిస్తుందా అని ఆలోచన చేసి బయట బట్టలు ఆరేసింటే వాందే టీషర్ట్ ఆరేసింటే అది అడ్డం పెట్టుకొని వచ్చినాడు, రక్తపు మరకలు కనపడుకోకుండా వచ్చి ఆ సోప్తో కడిగేసుకొని ఆ రక్తపు మరకలు కడిగేసుకొని కూడా ఆ వాషింగ్ మిషన్లో వేశారు. సో అయిపోయింది ఎపిసోడ్, నన్ను ఎవరు గుర్తించలేడు అనుకున్నాడు. సార్ కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడే వాడు చంపేసి అంటే 10K వాడు గోడ దూకొచ్చేసి ఇలా ఆ కత్తిని క్లీన్ చేసి అక్కడ బయట ఆరేసిన టీ షర్ట్ తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో ఈ బట్టలు వాషింగ్ మిషన్ లో స్నానం చేసి వచ్చాడని చెప్పారు.
సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళ పేరెంట్స్ ఏమి అడగలేదా? అంటే ఏంట్రా ఈ టైంలో స్నానం చేసావు? నువ్వు బట్టలు ఉతకడం ఏంటి? అని ఏమైనా అడగడం జరిగిందా? ఇంకొకటేంటంటే వాళ్ళ అమ్మే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసింది ఫస్ట్ అంటూ కూడా చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? లేదు లేదు. వీళ్ళమ్మ అంటే మొదటిసారి పోలీసులు ప్రశ్నించిన తర్వాత రెండో రోజు, మూడో రోజు పోలీసులు ఎవరు దొరకటం లేదు. ఏమిటిది అంటే వాడు ఏదో మాట్లాడుతుంటే అప్పుడు తల్లి అనింది, "ఏమిట్రా నువ్వేమన్నా చేసావా? ఏంది వెధవ పని?" ఎందుకంటే అంటే తల్లికి కూడా వెధవ పనులు చేస్తాడు వీడు అనేది తెలుసు. హ్మ్. అందువల్లే "నువ్వేమన్నా చేసావా ఈ వెధవ పనులంటే" "నేనెందుకు చేస్తాను? ఏమో ఎవరో ఏమో గానీ నువ్వే నన్ను పోలీసులకు పట్టించేటట్టున్నావు" హ్మ్. అని అన్నాడు. కానీ ఆమె ఇంకాస్త గట్టిగా "వెధవ నువ్వే చేసుంటావులే ఈ పని" అని చెప్పి 2 దెబ్బలేసుంటే చెప్పేసేవాడు అప్పుడే. కానీ హ్మ్. అది చేయలే. అంతటితో క్వెషన్ చేసి ఆగిపోయిందామె. తండ్రైతే పట్టించుకోలే. సో, అదేగా ఈ పిల్లాడిని ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఇదంతా వచ్చింది. అదే తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఆ షర్ట్‌ని బ్లూరో టెక్నాలజీ పైన, కత్తి పైన చూస్తే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. అవి సీజ్ చేశారు. హ్మ్. అదేవిధంగా పక్కింటాయన ఈయన ఎన్ని గంటలకు పోయింది, ఎన్ని గంటలకు మళ్ళా తిరిగొచ్చింది, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ చనిపోయిన టైము కరెక్ట్‌గా ఉంది. కత్తిపోట్లకు సంబంధించి షార్ప్ నైఫు, ఆ విధంగా వీడు రైట్ హ్యాండ్ హ్యాబిటు ఇవన్నీ పోల్చుకొని చూస్తే ఈ అబ్బాయి చంపాడు అని హ్మ్. నిర్ధారణకొచ్చి, ఆ తర్వాత ఇంటరాగేట్ చేసి, వాడు ఏ విధంగా పోయాడు, ఏ విధంగా వచ్చాడు అదంతా క్లియర్‌గా చేసుకొని, ఆ తర్వాత వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే. సార్ ఇప్పుడు వాడికి 14 ఇయర్స్, 15 ఇయర్స్ లోపే ఉన్నట్టు తెలుస్తుంది సార్. అంటే తనకి శిక్ష పడే అవకాశం లేనట్టు కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ తనకి శిక్ష పడకపోతే రేపొద్దున్నే ఇంకొకరు ఇలా చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు సహసా తమ్ముడే అంటున్నాడంట గదా! అంటే మా అక్కని చంపిన వాడిని నేను గూడా చంపేస్తానని. సో ఎలాగో తినకి శిక్ష పడకపోతే నాకు కూడా పడదు గదా! అని ఇతను కూడా చేసే అవకాశం ఉంటుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? సీ అంటే జనరల్‌గా ఇప్పుడు వాళ్ళే సహస్ర తల్లిదండ్రులే తండ్రే గాదు, తమ్ముడే గాదు, అక్కడున్న వాళ్ళు చాలామంది గూడా వాడిని బయటకి వదలండి మేము ఇక్కడే తగలబెడతాం, వాడిని వదిలేయండి మేమే చంపేస్తాం, వాడిని గూడా అదే విధంగా కత్తితో పొడుస్తాం అనేవాళ్ళు చాలామంది. ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు అందరూ అదే మాట అంటున్నారు. అవును. వాళ్ళ తండ్రి అదే మాట అన్నాడు. ఇంక చాలామంది గూడా అదే మాట. వాళ్ళ బంధువర్గంలో గూడా చాలామంది. అదే చంపినప్పుడు ఆవేశంలో ఆ విధంగా అనడం సహజం. అది మామూలు కూడా. అయితే వాళ్ళ తమ్ముడు అంటే ఇది చూసి వాడికి 3 ఏళ్లే శిక్ష పడుతుంది. కాబట్టి మనం ఎవరినైనా చంపేయొచ్చు అనే ఆలోచన వస్తుందా అనుకోవడం ఐ డోంట్ థింక్ అది జరగదేమో అనుకుంటున్నా. ఎందుకంటే వాడి 3 ఏళ్ళు వాడిని అరెస్ట్ చేసిన తర్వాత వీడిని అరెస్ట్ చేసి 3 ఏళ్ళు అయితే బిలో 15 ఇయర్స్ అంటే 16 ఇయర్స్ అంటే 3 ఏళ్ళు జూనియల్ హోమ్‌లో పెట్టాలి వాడిని. హ్మ్. పెడతారు. పెట్టిన తర్వాత వాడిని మామూలుగా బయటకు వదులుతారు. పూచీకత్తు తీసుకొని వదులుతారు. ఆ తర్వాత వాడికి అప్పటికి ఇప్పుడు 15, 16, 17, 18 అయిపోతుంది. హ్మ్. 18 తర్వాత వాడు ఏం చేసినా ఎల్డర్లీ కింద అయిపోతుంది. వాడికి ఉరిశిక్ష కూడా పడొచ్చు. హ్మ్. కాబట్టి అటువంటి సాహసం ఎవరు చేయకపోవచ్చు. ఇదో గుణపాఠంగా కూడా ఉంటుంది. వాడు ఈ విధంగా చేసి వాడి జీవితం ఇప్పుడు వాడు చంపాలి అనుకున్న తర్వాత వాడి జీవితం ఏమైంది? బోస్టన్ స్కూల్‌లో ఉంటాడు. అయిపోయింది. వ వాడిని ఎవరైనా కూడా ఇప్పుడు మర్డర్ చేసి జైలుకి పోయిచ్చినాడనే అంటారు గానీ, ఏదో పెద్ద ఏదో వీర చక్రాన్ని సాధించినాడు పూలదండలేసి స్వాగతం పలుకుతామని ఎవరు అనరు కదా! హ్మ్. కాబట్టి ఆ మచ్చ అలాగే ఉంటది. సమాజంలో వాడికి గౌరవం, విలువ లేకుండా పోతుంది. వానితో పాటు కూడా తల్లిదండ్రులు కూడా "ఏం కమన్నారయ్యా! వాడి వాడిని చూడు ఎంత దరిద్రంగా పెంచారో మీరు. వాడు సరిగా పెంచి ఉంటే వాడెందుకు ఈ ఈ బా చెడ్డ మార్గంలో ప్రవేశిస్తాడని" తల్లిదండ్రులు కూడా అంటారు. అదే కాకుండా ఇది లోపము తల్లిదండ్రుల్లో ఉంది. హ్మ్. తల్లిదండ్రులు సక్రమంగా వాడిని పెంచి ఉంటే డెఫినెట్‌గా వానికి ఎథిక్సు, మారల్సు, మేనర్సు ఈ క్యారెక్టర్‌ని ఇచ్చి ఉంటే ఇంత పని చేసేవాడు కాదు. కాబట్టి అవేమీ లేవు కాబట్టి సమాజంలో ఒకటి గుర్తుంచుకోవాలి. చాలామంది పిల్లలు ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్‌కి అలవాటు పడుతున్నారు. అదేవిధంగా చెడ్డ చెడ్డ పనులు చేయడానికి, దొంగతనాలు చేయడానికి అలవాటు పడుతున్నారంటే కారణం ఏమిటంటే ఈ స్మార్ట్ ఫోను, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటం. ఈ కారణాల వల్ల పిల్లలు చెడు వ్యసనాలకు లోనవుతున్నారు. ఎస్పెషల్లీ ఈ ఫోను ద్వారా. ఫోన్‌లో ఏమైందంటే దరిద్రం మనం ఏదో చూస్తామంటే ఇంకేదో మనం చూడకూడనివి దరిద్రం అంతా వస్తుంది. హ్మ్. దానికి అడిక్ట్ అయితే పిల్లలు దాని నుంచి ఇప్పుడు తల్లి అందుకే దీనికి ఇంకొక విధంగా మూల కారణం తల్లిదండ్రులే.
తల్లి వంట చేసేటప్పుడు వీడేదో కేక పెడుతున్నాడు, అరుస్తున్నాడు, ఇది గోలంతా ఎందుకని ఫోన్ చేతికి ఇచ్చేస్తుంది. అవును. కానీ అది వాని మైండ్ పైన ఎంత దుష్ప్రభావాన్ని చూపిస్తుందో అది గుర్తించడం లేదు. నేను చెప్పేది ఏమంటే తల్లులకు దయచేసి మీరు ఆట బొమ్మలు కొనివ్వండి, ఇంకోటి కొనివ్వండి, ఈ స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చి దీని విధంగా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యము పాడవుతుంది. ఇవన్నిటికి మించి దీన్ని చూసి చూసి ఫిట్స్ వచ్చే వ్యవహారం ఉంది. దీనికి అలవాటు పడిపోయి పెద్ద అయిన తర్వాత ఇట్లాంటి దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు చేసేటువంటి వ్యవహారానికి కూడా ఒడిగడతారు. అదేవిధంగా చాలామంది పిల్లలు ఈ స్మార్ట్ ఫోన్ వల్లే నార్కోటిక్ డ్రగ్కి కూడా అలవాటు పడుతున్నారు. ఎందుకంటే ఈజీ యాక్సెస్. డార్క్ వెబ్సైట్లో కొట్టరా నీకు వస్తుందని ఎవడో వెధవ చెప్పినాడు అనుకో, వీడు కొడతాడు. ఇంట్లో ఉండే పోపుల డబ్బాలో అమ్మ పెట్టిందో నాన్న షర్ట్లో నుంచో ఏదో దొంగతనం చేసి గాంజాయికో ఇంకో దానికో అలవాటు పడిపోయి జీవితాలు నాశనం అవుతాయి. సరే ఇప్పుడు ఈ 10th క్లాస్ అబ్బాయి విషయంలో ఒక సంచలనం వార్త బాగా సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ కావచ్చు, బయట నార్మల్ జనాలు కావచ్చు, అందరూ కూడా ఈ అబ్బాయికి శిక్ష పడాల్సిందే. ఏ విధంగా అయితే సహస్రాన్ని చంపాడో ఆ విధంగా వాడికి శిక్ష పడాలి అంటూ కూడా చాలా మంది ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే పోలీసులు ఈ ప్రెజర్‌కి తట్టుకోలేక అతన్ని ఎన్‌కౌంటర్ చేసే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? సి సర్వసాధారణం. ఇప్పుడు మన ఇంట్లో ఒక వ్యక్తి మనకి తెలిసిన ఒక వ్యక్తికో అన్యాయం జరిగి చంపేశాడనుకో, మనం కూడా తాత్కాలికంగా వాడిని చంపాలా, ఏమన్నా చేయాలా, చంపిన తర్వాత ఇవి ఎక్కడికి వెళ్తాం? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ముసలామె తమ కులం కాని వాడిని పెళ్లి చేసుకున్నాడని సూర్యాపేటలో వాడిని చంపాలరా, వాడిని ఏంట్రా మా అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, మన కులం ఏంటి, మన గోత్రం ఏంటి అని చెప్పింది ముసలావిడ. 80 ఏళ్ళకి పైబడ్డ ముసలామె. తండ్రి కొడుకు ఇద్దరు కలిపి ఆ అమ్మాయిని చంపేశారు, ఆ అబ్బాయిని చంపారు. చంపి కారులో వేసుకొని ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది? ముసలామె జైలుకి పోయిందా, తండ్రి జైలుకి పోయినాడా, కొడుకు జైలుకి పోయినాడు. అంటే ఇంట్లో ఉండే పెద్ద వ్యవహారం పెద్దలందరూ కూడా జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఎంటైర్ సంసారం వీధిన పడ్డది. సంపాదించే తండ్రి లేడు, ఇంతో అంతా ఆదుకునే కొడుకు లేడు, ముసలామె జైల్లో ఉంది. ఇప్పుడు ఇద్దరు కూతురు తల్లి ఇద్దరు బయట ఉన్నారు. వీళ్ళ జీవనాధారం ఎట్లా? వాళ్ళకి ఒకవేళ వాళ్ళకు ఉరి శిక్ష పాడబడితే ఏం గతి కావాలి? సో ఇది ఆలోచన చేయాల. మీరు తొందరపడి మర్డర్, ఎవరో మాటలేని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మర్డర్లు, మానభంగాలు ఇవి చేయడం కాదు. ఎందుకంటే మనం ఈ యాక్ట్ చేస్తే తర్వాత ఏమిటి? వీళ్ళల్లో నేను ఒకటే గమనించాను. ఈ మర్డర్లు, ఇవాళ మర్డర్ జరిగింది. మహేందర్ రెడ్డి అనే అబ్బాయి తన గర్భవతి అయిన భార్యని ముక్కలు చేసి ఎక్కడెక్కడో మూసిలో గీసులో అక్కడ ఇక్కడ పడేశారు. సో దాని తర్వాత ఏమిటి వాడి జీవితం? జైలు శిక్ష అరెస్ట్ అవుతాడు, జైలుకి పోతాడు. జైలు తర్వాత ఒక 10 ఏళ్ళు 20, వాడి జీవితం అంతా ఇప్పుడు వాడికి ఏదో 29 ఏళ్ళు 20 ఏళ్ళు. సో ఒక 15 ఏళ్ళు జైల్లో ఉంటే 45 ఏళ్ళు ఏమైంది? వాడి జీవితం నాశనం అయిపోలేదా? ఒక్కటి గమనించాలి, మీరు యాక్షన్ చేసేటప్పుడు ఎందుకు, ఇప్పుడు ఆ మహేందర్ రెడ్డి కూడా భార్యను ఎందుకు చంపాలి? నీకు కాలేదు వదిలిపెట్టి దండం పెట్టి తల్లి నీ దారిని నువ్వు పో, నా దారిని నేను బతుకుతానని చెప్పాలి. విడాకులు ఇచ్చేసి నీకు ఇష్టం లేకపోతే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకో. అంతేగాని ఒక మనిషిని చంపి ఆమె జీవితాన్ని తుడిచేసావు, నీ బ్రతుకును నాశనం చేసావు, నీ బ్రతుకుతో పాటు మీ తల్లిదండ్రుల బ్రతుకులను కూడా నాశనం చేసావు. అంతే కదా? సో నేరాలు చేసేవాళ్ళు ఒక్కటి గమనించాలి, నేరం చేసేటప్పుడు ఏదో ఉద్రేకంలో తొందరపాటితనంతో నేరాలు చేస్తారు. కానీ చేసేక ముందు ఒక చిన్న ఆలోచన చేసిన తర్వాత డెఫినెట్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఎంతమంది దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు చేసినా సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏదో ఒక క్లూ వదిలిపెట్టి తీరుతాడు. దానివల్ల పోలీసులు మిమ్మల్ని గుర్తిస్తారు, మీకు జైలు శిక్ష పడుతుంది, సో ఉరి శిక్ష కూడా పడవచ్చు. కాబట్టి మమ్మల్ని ఏమి లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పోయి కుక్కర్లో ఉడకబెట్టి బజార్లో వేసాం అక్కడ వేసినాం అనుకోవచ్చు, అది తప్పించుకోలేరు. డెఫినెట్గా మీరు జైలుకి పోతారు, మీ జీవితం నాశనం అవుతుంది. కాబట్టి మీరు నేరం చేయకముందే ఆలోచించండి. అరే ఈ విధంగా చేస్తే ఏదో తొందరపాటు చర్యలో ఆలోచన చేయకుండా మర్డర్లో, మానభంగాలో చేస్తే తర్వాత మీ జీవితం సంకనాకిపోతుంది, జైల్లో గడపాల్సి వస్తుంది అనేది ఆలోచించండి. ఒక క్షణికావేశంలో జరిగేటువంటి ఏ అఫెన్స్ అయినా మీ జీవితాలను నాశనం చేస్తుంది. సార్ ఇప్పుడు ఈ 10th క్లాస్ అబ్బాయి విషయంలో ఈ పోలీస్ ఎన్‌కౌంటర్ దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? అంటే సోషల్ మీడియాలో వైరల్ చేసే వాళ్ళకి. తప్పండి.
సే అతనికి జీవించే హక్కు ఉంది. చంపడం ఏంటి? లేదు లేదు. ఇది నేను ఒప్పుకోను. చంపడం కాదు. జైలు శిక్ష పడుతుంది. మరి ఈ జ్యుడిషియరీలో ఏదైనా మార్పు ఇంతకు మునుపు జ్యుడిషియరీలో ఏదైనా మార్పు రావచ్చు. మనకి అడల్టరీ అంటే పెళ్ళైన ఒక స్త్రీ, పెళ్ళైన స్త్రీతో గానీ, పురుషుడితో గానీ, ఇంకోళ్ళతో గానీ ఏదైనా సంబంధం పెట్టుకుంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అడల్టరీ కింద అరెస్ట్ చేసేవాళ్ళు, జైలుకి పంపించేవాళ్ళు, ఛార్జ్‌షీట్ వేసేవాళ్ళు. ఇప్పుడు మరి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లేదు ఇది నేరం కాదు. పెళ్ళైన ఒక స్త్రీ గానీ, పెళ్ళి కాని స్త్రీ గానీ, అడల్ట్ అంటే 18 ఏళ్ళు నిండినవాడు పెళ్ళైనా కాకపోయినా స్త్రీ గానీ, పురుషుడు గానీ తమ ఇష్టమైన వాళ్ళతో సెక్షువల్‌గాను ఒకటిగాను ఉంటే అది నేరం కాదు. అంటే ఇద్దరి ఆమోదం ఉండి తీరాలి. ఉంటే అది నేరం కాదని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియానే మనకు సెలవిచ్చింది. ఫుల్ బెంచ్ ఇచ్చింది. అట్లాంటప్పుడు అది నేరం కానప్పుడు మనం దాన్ని నేరంగా పరిగణించడం తప్పు. సరే హ్మ్. మీకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి బ్రతుకు ఆ అమ్మాయి బతకాలి. మీ బ్రతుకు మీరు బతకాలంటే ఒక దండం పెట్టి ఒక విడాకులు తీసుకొని నీ ఇష్టం వచ్చినోడిని పెళ్లి చేసుకొని నీకు పెళ్ళొద్దనుకుంటే బలాదూరుగా దేశం మీద పడి తిరుగు. అంతేగాని ఈ ఎన్‌కౌంటర్‌లో నేను ఐ డోంట్ అడ్వైజ్ ఫర్ పీపుల్ టు డూ ఎన్‌కౌంటర్. ఎన్‌కౌంటరే ప్రతిదానికి అది పరిష్కారం కాదు. వాడిని ఇంకా నిజమైతే ఇప్పుడు జైళ్ళల్లో డెఫినెట్‌గా పరిష్కారం ఏ విధంగా ఉండాలి అంటే జైళ్ళల్లో వానికి మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయాలి. వాడు మంచి ప్రవర్తన కలిగేటట్టు, చేసిన దానికి పశ్చాత్తాపపడేటట్టు, వాడి జీవితం వృద్ధిలోకి వచ్చేదానికి మంచి నడవడికతో ఏదైనా చదువుకొని 10 మందికి మార్గదర్శకంగా వాడు చూడరా అమ్మాయిని చంపి జైలుకి పోయి వచ్చిన తర్వాత చదువుకొని పెద్ద హోదాలోకి వెళ్ళాడు. 10 మందికి పనికొచ్చేవాడయ్యాడు. దేశానికి పనికొచ్చేవాడయ్యాడు అనే ఆదర్శవంతంగా చూడాలి గానీ, వాడిని చంపేస్తాను, నన్ను మా అమ్మాయిని చంపినాడు అనడం అది మామూలుగా నేనైనా ఆ పొజిషన్‌లో ఉంటే, తల్లిదండ్రుల పొజిషన్‌లో ఉంటే నేను కూడా ఆ మాట అంటాను. కానీ అది పరిష్కారం కాదు. హ్మ్. సరే ఫైనల్‌గా ఇలాంటి ఇప్పుడు నిన్న ఒక మర్డర్ అయింది. ఈవిడ సహస్ర హత్య కేసు. ఈరోజు మరొకటి చూసాం. ఇలా ఎన్నెన్నో చూస్తూనే ఉన్నాం సార్. గత చాలా సంవత్సరాలుగా. సో వీటన్నిటికి ఫుల్ స్టాప్ చేయాలి. మళ్ళీ మళ్ళీ ఒకరు చూసి ఒకరు మర్డర్ చేయకూడదు అనుకుంటే వీటికి ఎలాంటి వీటికి ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలంటారు? ఒకటి ముఖ్యంగా ఏ పనన్నా చేయండి మీరు. ఆ పని చేయకముందు ఒక్క క్వెషన్ ఏసుకోండి. ఇది నేను కార్యక్రమం చేస్తే, ఈ మర్డర్ చేస్తేనో, ఈ మానభంగం చేస్తేనో ఇది మర్డర్ ఎంతసేపట్లో చేస్తారు? 10 నిమిషాల్లో చేస్తారా? మానభంగం చేస్తే ఓ 15 నిమిషాల్లో చేస్తారా? అంతే కదా! ఆ తర్వాత మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. మీ ఎంటైర్ జీవితం సర్వనాశనం అయితుంది. అదొకటి గుర్తెరగండి. కాబట్టి ఈ క్షణికావేశంలో చేసే ఏ తప్పులు కూడా మీ జీవితాన్ని మీ జీవితంతో పాటు మీ కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలా? కాబట్టి ఆలోచన చేయండి. దాని పరిష్కారం కనుక్కోండి. అంతేగాని మీరు ఆవేశపడిపోయి ఎవరినో చంపి మీ జీవితాన్ని నాశనం చేసి, మీ మీద ఆధారపడిన వాళ్ళ జీవితాలను నాశనం చేసి, మీ కుటుంబాన్ని భ్రష్టు పట్టించేటువంటి పనులు చేయకపోవడం ఉత్తమం. అయితే ప్రతి ఒక్కళ్ళు కోపం ఉంటుంది. చంపాలనిపిస్తుంది. ఎవరైనా ఇప్పుడు మనిషి పుట్టిన తర్వాత నువ్వు చంపకపోయినా ఎప్పుడో ఒక రోజు వాడు చస్తాడు. అంతే కదా! చచ్చి తీరుతాడు. అట్లాంటప్పుడు నీ నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? ఒకటి వాడు చేసింది రైటే వాడిని జైల్లో పెడతారు. ఇంకా అని ఆ విధంగా ఆలోచన ఉండాలి తప్ప, లేదు నేను కూడా చంపుతాను, నేను కూడా జైల్లో పోతానంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. జీవితాలన్నీ నాశనం అవుతాయి. థాంక్ యూ సో మచ్ రైట్. సార్.